వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జాగృతి అధ్యక్షురాలు కవితకు ఊరట లభించింది. భారీ ఊరట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపుగా కొన్ని నెలల పాటు ఆమె మీద అక్రమ కేసు పెట్టేసి జైలు పెట్టారు. జైలు జీవితం గడిపిన లిక్కర్ స్కామ్ లో జాగృతి అధ్యక్షురాలు కవిత అంటే కల్వకుంట్ల కేసీఆర్ గారి కూతురు. సో లిక్కర్ స్కామ్ లో చాలా మంది నేతల పైన రాజకీయ కోణంతోనే ఛార్జ్ షీట్లో కరెక్ట్ గా లేనందుకే ఈ కేసును కొట్టివేసినమని ఢిల్లీ కోర్టు చెప్పింది. సో మొత్తానికి జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారి మీద కేసు కొట్టివేశారు. ఆమెతో పాటు దాదాపుగా 23 మంది వాళ్ళ మీద ఈ రోజు కోర్టు కొట్టివేసినట్లుగా సమాచారం తెలిసింది. సో మొత్తానికి జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఎన్నో నెలలుగా జైలు జీవితం గడిపింది. కుటుంబానికి దూరంగా, కుటుంబ సభ్యులకు దూరంగా, రాష్ట్రానికి దూరంగా ఆమె జైల్లో దాదాపు కొన్ని నెలలు గడిపింది. సో మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవితను రాజకీయ కోణంతోనే ఇవన్నీ కక్షపూర్వకంగానే కేసులు పెట్టి నన్ను అన్యాయంగా జైలు పాలు చేశారని పలు కార్యక్రమాలతో ఆమె ఆవేదనతో చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెతో పాటు దాదాపు 23 మంది మీద కూడా కేసు నమోదై వాళ్ళు కూడా జైలు జీవితం గడిపింది. సో మొత్తానికి కవితతో పాటు 23 మందికి కూడా ఈ రోజు ఛార్జ్ షీట్ నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కొట్టివేశారు. సో మొత్తానికి ఆనందంతో ఈ రోజు కవిత ఒక భారీ ఓటు అయితే కోర్టు చెప్పే ప్రయత్నం చేసింది. సో చూడాలి. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారి కూతురు కవిత రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి లిక్కర్ స్కామ్ లో ఇరికించారు. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవితకు దాదాపుగా రాజకీయంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. జైలు జీవితం గడిపింది. పిల్లలకు దూరంగా ఉంది, సమాజానికి దూరంగా ఉంది. మొత్తానికి కొన్ని నెలల తర్వాత కోర్టు లిక్కర్ స్కామ్ ని కొట్టివేసింది. సో కవితకు భారీ ఊరట లభించింది. చూడాలి రేపు ఆమె మీడియా సమావేశంలో ఏం చెప్పుకుంటుందో. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.